హలో అందరికీ. ఈ వీడియోలో ఇప్పటివరకు మాస్టర్స్ కూడా ఏ యూట్యూబ్ ఛానల్‌లో కూడా చెప్పని సీక్రెట్ టిప్స్‌తో ఫ్రాక్ కటింగ్ చెప్తాను. ఇది మనకి ఫ్రాక్ కటింగ్ చేయొచ్చు, అనార్కలి, అంబ్రెల్లా ఇలాంటి ఫ్రాక్ కటింగ్స్‌కి కూడా బాడీ కటింగ్ అన్నది సేమ్ తీసుకుంటే సరిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ లైను సీమింగ్ అలవెన్సెస్ కోసం మార్క్ చేశాను. అండ్ అలాగే బాడీ లెంత్ 13.5 ఇంచ్. ఇది 33 సైజు వాళ్ళది. అండ్ షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. ఓకేనా? 33 సైజు మెజర్మెంట్స్ విత్ ఫుల్ డీటెయిల్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగా షోల్డర్ అండ్ ఆర్మ్ డౌన్ మార్క్ చేసిన తర్వాత ఇలా ఎల్ షేప్ గీసేసి ఒక 1.5 ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ మనకి 33 ఇంచెస్. సో ఇది 8.25 వస్తుంది నాకు. సో ఇలా చెస్ట్ అన్నది ఎప్పుడు కూడా మనం ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేస్తాం కదా, ఆ లైన్ మీదనే చెస్ట్ అన్నది మార్క్ చేయండి. ఇలాగా చెస్ట్ 8.25 ఇంచెస్. అలాగే నడుము 30 ఇంచులండి. నడుము 30 ఇంచులైతే ఒక 1 ఇంచు డాట్స్ కోసం పట్టుకున్నాను ఎక్స్ట్రాగా. సో ఇలాగా 8.5 ఇంచులకు గాను ఒక లైన్ గీసి చెస్ట్ నుంచి వేస్ట్కి ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేశాను. అండ్ ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా ఎల్ షేప్. ఈ 1.5 ఇంచ్ నుంచి ఇలాగా కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ మనకి 15 ఇంచెస్ రావాలి. ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్. సో షోల్డర్ ఎంత ఉంచాము 6 ఇంచెస్. అండ్ ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్. ఇలా ఒక పావించు వదిలేసి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేశాను. 7 ఇంచులు అయితే వచ్చింది మనకు. ఇది స్టిచ్ చేసిన తర్వాత 7.5 అంటే 15 ఇంచులకి సరిపోతుంది. సో మీరు ఆర్మ్ రౌండ్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్కి ఖర్చు వదులుతాం కదా, అది వదిలేసి చెక్ చేయండి. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఎలా అయితే మార్క్ చేశానో అలా కట్ చేశాను. ఇది మనకి బాడీ పార్ట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేయండి. ఫ్రంట్ షేప్ వేరుగా ఉంటుంది మనకి, బ్యాక్ ఫ్లాట్గా ఉంటుంది కదా. సో ఫ్రంట్ ఏమవుతుంది, మనకి కప్ షేప్ ఉండటం వల్ల కర్వ్ అనేది రావాలి. సో ఇక్కడ నుంచి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ నేను ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంచుకొని మార్క్ చేసుకోండి. అండ్ కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ డౌన్కి పెట్టుకుంటారు కదా, అలా కాదు. 13.5 ఇంచులకి ఒక 1 ఇంచు కింద ఇలా ఉండేలాగా మార్క్ చేసి లైన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న 13.5 ఇంచులు. ఖర్చు కోసం యాడ్ చేయలేదు అందులో, ఎందుకంటే ఇది తక్కువ చెస్ట్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. సో వీడియోలో ఏదైతే చెప్తానో అది ఫాలో అవ్వండి. సో 13.5 ఇంచులు మార్క్ చేసిన తర్వాత షోల్డర్ 6 అండ్ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకొని ఇలాగా ఎల్ షేప్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను చెస్ట్ మార్క్ చేస్తున్నాను. ఇది మనకి 8.25 33. అండ్ నడుము లూజు కూడా యాజ్ ఇట్ ఈజ్ 7.5 ఇంచులు ప్లస్ ఒక 1 ఇంచు డాట్స్ కోసం పట్టుకుంటున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇలా ఎల్ షేప్ గీసాం కదా 6 ఇక్కడ నుంచి ఫ్రంట్ షేప్ అన్నది చూడండి, ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుంటున్నాను నేను. మనం ఫ్రంట్ క్రాస్ తీస్తాం కదా, సో ఈ క్రాస్ తీయడం కోసం డైరెక్ట్గా ఇలా కటింగ్లోనే మార్క్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక ఎల్ షేప్ బాక్స్ గీసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు, చిన్న సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచు అండ్ పెద్ద సైజు వాళ్ళకి 3/4 ఇంచు పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసి షోల్డర్కి కలిపాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇలాగా ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను. 40 బిలో సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీసుకోండి. 40 అండ్ అబవ్ వాళ్ళకి 3/4 ఇంచు ఇలాగా లోపలికి పెట్టి కట్ చేస్తే మనము సపరేట్గా ఫ్రంట్ క్రాస్ తీస్తాం కదా, అలా తీయాల్సిన అవసరం లేదు. ఇలాగ మళ్ళీ ఒకసారి షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి ఆర్మ్ రౌండ్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తున్నాను.
ఇక్కడ మనకి 14 ఇంచులు వస్తుంది. సో, కుట్టినప్పుడు కొంచెం ముందుకొస్తది కదా కుట్టు. ఇక్కడ నుంచి చెక్ చేస్తే 15 ఇంచులు సరిపోతుంది. సో, ఇలాగా చెస్ట్ అండ్ వేస్ట్ డైరెక్ట్ నడుము దగ్గర మార్క్ చేయకండి. డాట్స్ కోసం పట్టాం కదా, ఆ లైన్‌కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మార్క్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్. ఓకేనా. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. డైరెక్ట్‌గా 13.5 ఇంచులు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకున్నా. మొత్తం అంతా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నానమాట. ఇక్కడ మనము మామూలుగా ప్రిన్సెస్ కట్ అలాగా స్టిచ్ చేస్తాం కదా, సో ఈ కటింగ్ మీకు ప్రిన్సెస్ కట్ అవసరం లేకుండా చెప్తుంది. ఇక్కడ నేను 3.3 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దీన్ని 10తో భాగిస్తే వచ్చేదాన్ని ఇక్కడ మార్కింగ్ కోసం పెట్టుకోండి. అండ్ ఇక్కడ అపెక్స్ పాయింట్ కూడా మార్క్ చేయండి. అపెక్స్ పాయింట్ షార్ట్గా ఉంటుంది ఈ అమ్మాయి. సో తనకి మార్కింగ్ షోల్డర్ ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే 9.5 ఇంచులు, టోటల్గా 10 ఇంచులు, షోల్డర్తో కలిపి 10 ఇంచులు ఇలాగ మార్క్ చేసుకొని 3.3 ఇంచెస్కి ఇలాగా అపెక్స్ పాయింట్ అంటే ఫ్రంట్ డాట్స్ ఎంత డిస్టెన్స్లో పట్టాలి అన్నది ఈ విధంగా అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ డాట్స్ ఏదో పట్టాము అని కాదు, మన అపెక్స్ పాయింట్ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ వరకు మాత్రమే డాట్స్ పట్టాలి. ఇలాగ ఒక 1/2 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసి దీన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయండి. అండ్ ఇలాగ ఫ్రంట్ మనకి కప్ షేప్ రౌండ్గా వస్తుంది కదా, ఈ రౌండ్ కప్ షేప్ కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి క్లోజింగ్ నుంచి ఈ డాట్స్ వరకు ఇలాగ కలిపి ఇలాగ 13.5 ఇంచులకి ఉంది కదా, ఆ డాట్లోకి కలవాలి. సో మీకు వీడియో చూడండి, క్లారిటీగా ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మార్క్ చేసుకోండి. ఈ డాట్ డిస్టెన్స్ ఎంత అంటే చెస్ట్ డివైడెడ్ బై 10 మార్క్ చేసుకోండి. ఏ లెంత్ అయితే ఏ మెజర్మెంట్ అయితే వస్తుందో దాన్ని ఇలాగా డాట్ డిస్టెన్స్ కోసం ఉంచేసి ఆ డిస్టెన్స్ని అపెక్స్ పాయింట్ లెంత్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ డాట్ లెంత్ అన్నది మనకి అపెక్స్ పాయింట్ లెంత్. ఈవెన్ ఫ్రాక్స్కైనా ఈ విధంగానే మార్క్ చేయాలి. అండ్ ఇక్కడ నేను స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను. సో స్లీవ్స్ కటింగ్ ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను, బట్ లాస్ట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను పఫ్ స్లీవ్ మోడల్ స్టిచ్ చేస్తాను. సో దీనికోసం నార్మల్ స్లీవ్ కాటన్ లైనింగ్ అన్నది నేను లోపల వేసే లైనింగ్ నేను నార్మల్ కటింగ్ చేసి పైన పఫ్ స్లీవ్ డిజైన్ చేస్తాను. ఇది మీకు వీడియో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్లీవ్ కటింగ్ అన్నది నార్మల్ స్లీవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇక్కడి వరకు పఫ్ మోడల్ రావాలి, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ క్రాస్ కూడా తీసేసుకోండి. నేను ఆల్రెడీ స్లీవ్ కటింగ్ పెట్టాను, ఒకసారి దాన్ని చూడండి. ఇదే వీడియోలో అంటే లెంత్ ఎక్కువని నేను ఫాస్ట్గా మూవ్ చేశాను వీడియోని. సో ఇంకేదైనా డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్లీవ్ కటింగ్ వీడియోని చూడండి. సో ఫ్రంట్ అయితే ఇలాగ క్రాస్ తీసేస్తున్నాను. పఫ్ స్లీవ్ ఎప్పుడు కూడా 2 టైప్స్లో స్టిచ్ చేయొచ్చండి. నేనైతే ఇలాగ లోపల లైనింగ్ నార్మల్గా కట్ చేసుకొని దీనిపైన పఫ్ మోడల్ అన్నది డిజైన్ చేసుకుంటాను. సో ఇలాగ నార్మల్ స్లీవ్ కటింగ్ అయితే చేయండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ డైరెక్ట్గా క్యాన్వాస్, ఈ వీడియోలో మీకు మొత్తం అంతా కటింగ్ చూపిస్తాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ విత్ డౌన్ 6 ఇంచెస్. ఫ్రంట్ నెక్ ఇది రౌండ్ షేప్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం సింపుల్ వర్క్ చేయాలి. సో దీనికోసం ఫ్రంట్ నేను ఇలాగ రౌండ్గా షేప్ అయితే ఇస్తున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్, డీప్ 6 ఇంచెస్ విత్ ఖర్చుతోటి, 6 ఇంచెస్ విత్ ఖర్చు. ఓకేనా. సో ఇలా కట్ చేసిన తర్వాత క్యాన్వాస్ని అయితే రెడీ చేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ నెక్ అండి. రౌండ్ షేప్ ఇచ్చాను కదా, బ్యాక్ అనుకోవద్దు. సో ఇలాగ ఫ్రంట్ అయితే కట్ చేశాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ని కూడా తీసుకుని కట్ చేస్తాను. అండ్ నెక్ విడ్త్ బ్యాక్ కూడా సేమ్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ 3 ఇంచెస్, డీప్ 7.5 ఇంచెస్ విత్ ఖర్చు. సో పైన ఏంటంటే 1/2 ఇంచ్ వదిలాను, అదేంటి అనుకుంటారు, ఈక్వల్గా లేదు అందుకని వదిలాను అనమాట. కటింగ్ చేసేటప్పుడు దాన్ని తీసేస్తాను.
విత్ షోల్డర్ ఖర్చుతో కలిపి 7.5 ఇంచులు. ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్ షేప్ ఇస్తున్నాను, పాట్ షేప్. సో దీనికి గాను 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నా. నెక్ విడ్త్ ఇక్కడ మనకి 3 ఇంచెస్. ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా పాట్ షేప్ అయితే ఇచ్చేసాను. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉంచుకొని కటింగ్ చేసుకోండి. అప్పుడే మనకి కట్ చేసేటప్పుడు క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరీ ఎక్కువ తీసుకున్నా కూడా వెడల్పు ఎక్కువగా వస్తుంది. సో మినిమం ఒక 3/4 ఇంచు లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే ఖర్చు కోసం తీసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నేను 1/4 ఇంచ్ వదిలాను కదా పైకి ఈక్వల్గా లేదని, ఇప్పుడు దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇది ఉంటే మనకి ఏమవుతుంది, నెక్ డీప్ పెరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మనం కట్ చేసిన నార్మల్ స్లీవ్ నుండి పఫ్ స్లీవ్ని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను పఫ్ డిజైన్ కోసం ఒక క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. సో మీకు క్లాత్ లేదు అనుకుంటే మినిమం ఒక 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇలాగా 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత మనము పఫ్ లెంత్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేస్తామో ఆ లెంత్ వరకు కట్ చేసిన స్లీవ్ని ఇలాగా మడిచేసి అంటే ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడి వరకు మనము పఫ్ వస్తుంది. ఈ డౌన్ సెక్షన్లో మనకి బార్డర్ వస్తుంది కదా. సో మనం పఫ్ ఎక్కడికైతే కావాలో అక్కడి వరకు ఫ్యాబ్రిక్ స్లీవ్ని, కట్ చేసిన స్లీవ్ని ఇలాగా పేపర్ మీద చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి. అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు వదులుకోండి, ఎందుకంటే పైన మళ్ళీ కిందికి స్టిచ్చెస్కి వెళ్తుంది కదా. సో దీనికోసం ఇలాగ ఎంత డిస్టెన్స్ 4 ఇంచెస్ డిస్టెన్స్ వదిలేసాం కదా, ఈ డిస్టెన్స్ నుంచి ఇలాగా కట్ చేసిన స్లీవ్ని పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. అండ్ ఈ 4 ఇంచెస్కి స్ట్రైట్గా షేప్ ఇవ్వకుండా జస్ట్ కొంచెం అలా వంపుగా ఇవ్వండి, సరిపోతుంది. ఇది మనకి ఖర్చు కోసం అన్నట్లు. సో ఏ విధంగా అయితే మనం స్లీవ్ పెట్టామో ఆ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ నేను పఫ్ కోసం ఎక్స్ట్రా ఒక 2.5 ఇంచు లెంత్ పెంచుకోవాలి. ఓకేనా. పఫ్ లెంత్ ఎవరికైనా, చిన్నపిల్లలకైతే 2 పెంచుకోండి, పెద్దవాళ్ళకి 2.5 సరిపోతుంది. ఇలా గీసిన తర్వాత షేప్ డ్రా చేసుకోండి. ఈ షేపు ఈ 4 ఇంచెస్కి దగ్గరగా వస్తూ కొంచెం అలా వంపు తిరుగుతుంది. ఈ 4 ఇంచెస్కి దగ్గరగా వస్తూ కొంచెం అలా వంపు తిరుగుతుంది. అండ్ కట్ ఇట్లా మార్క్ పెట్టుకోండి. మనకి పఫ్ లెంత్ ఎంతవరకు అయితే ఇచ్చామో అక్కడి వరకు సెంటర్కి పఫ్ లెంత్ అండ్ ఆర్మ్ రౌండ్ ఇలాగా 3 చోట్ల మార్కింగ్ పెట్టామంటే మనకి ఇక్కడి వరకు పఫ్ స్టిచ్ చేయాలా అని ఉంటుంది. సో ఈ రిమైనింగ్ బార్డర్ నేను బార్డర్ వేస్తాను. సో ఇప్పుడు కట్ చేసిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఫ్యాబ్రిక్ మీరు కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేలాగా 2 ఒకేసారి కట్ చేసుకోండి. అప్పుడు ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది. మీరు ఫ్రంట్ పెడితే ఏమవుతుంది, ఫ్రంట్ మనం షేప్ తీసాం కదా బాడీ పార్ట్కి, సో బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అవ్వదు. సో దీనికోసం బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోండి. అండ్ స్లీవ్స్ కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ మనం పేపర్ మీద కటింగ్ చేసాం కదా, దీన్ని పఫ్ స్లీవ్ కుట్టాల్సిన మోడల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయండి. ఇలాగ టక్స్ పెట్టుకోండి ఫ్యాబ్రిక్ మీద కూడా, అప్పుడే మనకు ఇక్కడి వరకు పఫ్ స్టిచ్ చేయాలి అని గుర్తుగా ఉంటుంది. సో ఇలా కట్ చేసిన తర్వాత మనము రిమైనింగ్ లెంత్ ఉంది కదా, స్లీవ్ లెంత్, ఇదంతా మనం పఫ్ కుట్టేంత వరకే అన్నమాట. దీనికి కింద మళ్ళీ మనము బార్డర్ వేస్తాము. సో ఈ బార్డర్ని కూడా ఇలాగా చూడండి, ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ బార్డర్ని ఇలా అటాచ్ చేస్తామన్నమాట. సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఎంతో కొంత ఉపయోగపడింది ఈ వీడియో మీకు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.